మోహన్ టీవీకి స్వాగతం. 2024వ సంవత్సరం సింహరాశి ఫలితములు. మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదము. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యత 2, అవమానం 2. గురుడు సంవత్సరాది నుండి ఏప్రిల్ 30 వరకు భాగ్యమందు తామ్రమూర్తిగాను, తదాది సంవత్సరం వరకు రాజ్యంలో సువర్ణమూర్తిగాను, శని సంవత్సరమంతా సప్తములో లోహమూర్తిగాను, రాహు కేతువులు సంవత్సరమంతా 8 రాసులందు తామ్రమూర్తులుగాను సంచరించును. వేదగోచరంచే సంవత్సరమంతా గురుడు పాపిగా, సంవత్సరమంతా శని రాహు కేతువులు శుభం కలిగిస్తారు. ఈ సంవత్సరంలో స్థితి వేద మూర్తిత్వములు 3 మిశ్రమ ఫలితాల కంటే తక్కువ ఫలితాలను ఇచ్చేవిగా ఉన్నాయి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో కుజుని ప్రతికూల సంచారముచే రుణదాతల ఒత్తిడులు, ప్రయత్న ప్రతికూలతలు మరింత చికాకు పరచగలవు. అన్నిటా స్థిరమైన దృక్పథంతో సాగాల్సి ఉంటుంది. ముందు చూపు తప్పనిసరి చేయండి. ప్రతి పనికి పట్టుదలను చూపుకోవాలి. ఖర్చులందు చూచి వ్యవహరించుకోవాలి. విద్యార్థులు చంచలమైన భావములకు దూరంగా ఉంటూ సంకల్ప సిద్ధికై యత్నించుకోవాలి. నిరుద్యోగులు ఏర్పడిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతమైన వాటికి ప్రయత్నించుకోవాలి. గృహ నిర్మాణాది పనులు ద్వితీయార్థంలో పూనికతో చేపట్టుకోవాలి. ఇక రైతులకు, కార్మికులకు ప్రకృతిపరమైన ఇబ్బందులచే 2వ పంటలందు సామాన్య ఫలితాలుంటాయి. రాజకీయ నాయకులకు, అధికారులకు స్వవర్గీయుల నుండి ఎదురు దెబ్బలు తగులు సూచనలు కలవు. ఏప్రిల్ నెల రవి, బుధ, శని, కుజులు ప్రతికూలులు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తలకు ప్రాధాన్యతనివ్వండి. అన్నిటా వ్యక్తిగత పర్యవేక్షణలు ఉండేటట్లు చూసుకోవాలి. ఇతరులతో సంయమనములు తప్పనిసరిగా చేసుకొని ఖర్చులు, ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్తలు పాటించండి. నిర్మాణాది పనులను కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. మే నెల కుజ, శని, రాహువులు ప్రతికూలులు. మానసికంగా ధైర్యంగా వ్యవహరించుకోగలరు. కొన్ని అవకాశములు మంచిగా ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగములందు ఉత్సాహాలు చూపగలరు. పెద్దలు, బంధుమిత్రుల వంటి వారు సహకరిస్తారు. మధ్య మధ్య ఔషధ సేవలుండగలవు. స్వయంకృత అపరాధం ఉండకుండా జాగ్రత్తలు పాటించుకోవాలి. జూన్ నెల 1న కుజుని రాశి మార్పుచే తరచూ ప్రయాణములు వంటివి చేయాల్సి వస్తుంది. రవి, బుధ, శుక్ర, గురులచే ఉద్యోగ వ్యాపారములందు లాభం చూస్తారు. కొత్త పరిచయాలుంటాయి. మీ నిర్ణయాలకు గోప్యములు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. అవకాశములు కలిసొస్తాయి. గృహమున చేర్పు, మార్పులకు ప్రాధాన్యతను ఇయ్యగలుగుతారు. విందు వినోదములందు పాల్గొంటారు. ఇక బదిలీలకు చేయు ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. జూలై నెల 16 నుండి వ్యయమునందు రవి సంచారం వల్ల అన్నిట జాగ్రత్తలు తప్పనిసరిగా చేసుకోవాలి. మాస పూర్వార్ధంలో మీకు అనుకూలమైన ఫలితాలుంటాయి. ద్వితీయార్థము నుండి మార్పు చేర్పులు, శ్రమకు తగిన ప్రయోజనాలు ఏర్పరచుకోగలుగుతారు. శుభకార్యములకై ఖర్చులు ఎక్కువ చేయవలసి వస్తుంది. నూతన పనులను కూడా చేపట్టుకోగలుగుతారు. ఆగస్టు నెల 16 నుండి జన్మరవి సంచారముచే గ్రహ సంచారముల ప్రతికూలతలను ఇవ్వగలవు. ఒత్తిడులు పెరుగుతాయి. చిన్న పనైనా పట్టుదలను చూపి పూర్తి చేసుకోవాలి. వాహన యంత్రాదులు ఉపయోగములందు జాగ్రత్తలు ఎంతో అవసరం. బంధుమిత్రుల సహాయములు ఉన్నప్పటికీ కూడా అవసరములకు దూరంగా ఉండగలరు. కీడించి మేలించు అంటారు కదా, ఆ విధానాన్ని పాటించుకోవాలి. సెప్టెంబర్ నెల గ్రహ సంచారములు మధ్యముగా ఉపకరిస్తాయి. ఖర్చులు ఉంటున్న ప్రయోజనములు పొందుతారు. కుటుంబమునకు సరైన సమయం కేటాయించలేకపోతూ ఉంటారు. బంధుమిత్రులచే సహకారాలు కూడా ఉంటాయి. వాహన స్థిరాస్తుల క్రయ విక్రయములు చేసుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగములందు సాధారణం కంటే మంచి ఫలితములనైతే చూడగలరు. అక్టోబర్ నెల 17న రవి మార్పు, 20న కుజుని మార్పులచే ద్వితీయార్థము నుండి అన్నిటా జాగ్రత్తలు చాలా అవసరం. అధికారులతోనూ, మంత్రులు, సంఘ పెద్దలు వంటి వారితో వ్యవహరించుకోగలరు. ద్వితీయార్థము నుండి అగ్రిమెంట్లు, ఒప్పందాలు వంటివి వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్య విషయములనందు కుటుంబ వ్యక్తుల తోడు ఉండేటట్లుగా చూసుకోండి. ఖర్చులనందు నియంత్రణలు తప్పనిసరిగా చేసుకోక తప్పదు. నవంబర్ నెల శని, రాహు, కుజులు నెలంతా 16 నుండి అర్ధాష్టమ రవి సంచారములు ప్రతికూలమైనవిగా పనులందు ఒత్తిడిలు, తొందరతో కూడిన నిర్ణయాలు ఉంటాయి. ఆర్థిక సర్దుబాటు అంతంత మాత్రంగా ఉండడం వంటివి ఉంటాయి. పూర్వార్ధమున సహకరించు వ్యక్తుల నుంచి ఉత్తరార్ధమున శత్రువర్గము వృద్ధి చెందినట్లుగా ఉంటుంది. వస్తు నష్టములు, అనారోగ్యములు వంటివి కూడా ఉండగలవు. డిసెంబర్ నెల
ప్రథమార్థంలో వ్యయ కుజ సంచారం వల్ల శ్రమకు తగిన ఫలితాలు ఆలస్యంగా అందుతూ ఉంటాయి. సమయానికి సందర్భమునకు తగినట్లుగా యోచించలేకపోతారు. నిందలు వంటివి మీద పడగలవు. కుటుంబమున ఒంటరి పోరుతనంగా ఉండగలదు. ఖర్చులు మీ పరిధిని మించి చేయవలసి వస్తుంది. విద్యార్థులు టార్గెట్ విధానములు పాటించడం ఎంతో మంచిది. రుణ భారాల్ని పెంచుకోకండి. జనవరి నెల 21న కుజుని వక్రత్వముచే లాభరాశి సంచారముచే మాస 4వ వారంలో వెసులుబాటుతనం వల్ల చిన్న తరహా ఉత్సాహాలు ఏర్పడతాయి. ఆర్థికమైన అవసరములను సమర్థించుకోవటం వంటివి కూడా ఉంటాయి. 1, 2, 3 వారాలందు అన్నింటా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం, మౌనంగానూ ఓర్పుతోనూ వ్యవహరించడం ఎంతో మంచిది. అధికారులతోనూ కుటుంబమున నెలంతా కూడా సంయమనములు పాటించుకోవాలి. ఫిబ్రవరి నెల, ఈ నెలలో శుభాశుభ మిశ్రమ ఫలితాలుంటాయి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. వ్యక్తిగతములందు ప్రయోజనములు ఏర్పరచుకోగలరు. మానసిక ఒత్తిడి దూరంకై దైవారాధనలు తప్పనిసరిగా చేయాలి. భూక్రయ విక్రయాలు ఉపకరించగలవు. మాసాంతం నుండి కుటుంబమున ఏకవాక్యములు ఏర్పడతాయి. రాజకీయ నాయకులు, అధికారులు వంటి వారు జాగ్రత్తలకు ప్రాధాన్యతను ఇచ్చుకోవాలి. మార్చి నెల, ఈ నెలలో గ్రహ సంచారములు 3/2 ఉపకరిస్తాయి. ప్రయత్నములు అటు ఇటుగా సాగినా అనుకూలిస్తాయి. ఆదాయాలు అవసరములకు సరిపడినట్లుగా ఉండును. కుటుంబమున మీరంటే గౌరవ అభిమానులు పెరుగుతాయి. చిన్న తరహా పనైనా మనసు స్థిమితంగా ఉన్నప్పుడే చేపట్టుకోవాలి. చెల్లింపులను పూర్తి చేసుకోగలరు. మఖా నక్షత్రం వారికి సంవత్సరమంతా గురుడు పాపిగా, శని రాహుకేతువులు సంవత్సరమంతా శుభం కలిగిస్తారు. మీరు గురు బలంకై దక్షిణామూర్తి దత్తాత్రేయ ధ్యానములు చేయడం మంచిది. అలాగే మాతా పితృ సేవలు, అశ్వద్ధ ప్రదక్షిణాలు వంటివి చేయడం పట్టుదలను చూపుడుచే ప్రయోజనాలు ఏర్పరచుకోగలడానికి అవకాశాలున్నాయి. పూర్వ ఫల్గుని వారలకు గురు కేతువులు సంవత్సరమంతా పాపులుగా, శని రాహువులు సంవత్సరమంతా శుభం కలిగిస్తారు. అలాగే గౌరవ భంగములు, మాట నిలబెట్టుకోలేకపోవట, నిందలు ఏర్పడుట వంటివి కూడా ఉంటాయి. వీరు సూర్య శివారాధనలు చేసుకోవడం, మధ్య మధ్య నవగ్రహ శాంతి చేసుకోవడం మేలు కలిగిస్తుంది. ఉత్తర ఫల్గుని వారలకు గురుడు సంవత్సరమంతా పాపిగా, శని కేతువులు సంవత్సరమంతా శుభాలను కలిగిస్తారు. జూలై 7 నుండి రాహువు శుభంలో విదేశీ ప్రయాణాలను ఏర్పరుస్తాడు. విపరీత ఖర్చులు, శుభకార్యములు ఏర్పడడం వంటివి కూడా ఉంటాయి. ఇక వీరు శివదుర్గా కవచ పారాయణములచే ప్రయోజనాలు కనిపిస్తాయి. పిడపర్తి వారి గంటల పంచాంగాలు రిలీజ్ అయినవి. అన్ని షాపులలో అమ్మబడుచున్నవి. ఆన్లైన్ లో ఆర్డర్ చెయ్యగోరు వారు మోహన్ పబ్లికేషన్స్ వారి దేవుళ్ళు.com లో ఆర్డర్ చేసి తీసుకొనవచ్చును. డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబడినది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోహన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదములు.